A very good morning, my dear buddy. It has been a very long time since we discussed English classes. Anyway, I am back with another class. By the way, welcome back to our channel. Welcome back to our series of communication English videos. If you have not yet subscribed to our channel, subscribe now. Watch this video till the end. If you like, do like. If not, don't hesitate to do unlike. And finally, I wish that you will leave your feedback or comments in our comment box. Try to make some sentences in English and put them in our comment box. Anyway, let's get into today's topic. ఈ రోజు మనం ఆల్దో దో ఈవెన్ దో అనే కాంట్రాక్షన్స్ ఆర్ కంజంక్షన్స్ ఉపయోగించి వాక్యాలు తయారు చేయడం గురించి నేర్చుకోబోతున్నాం. వీటిలో ముఖ్యంగా ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒక పాజిటివ్కి ఇంకో నెగిటివ్కి మధ్య సంబంధం గురించి, అంటే పాజిటివ్ యాక్షన్కి ఒక నెగిటివ్ రియాక్షన్ ఉందనుకోండి, ఆ రెండింటిని కలిపేటప్పుడు, ఆ రెండింటిని కలిపి మాట్లాడేటప్పుడు మనం ఈ ఆల్దో దో ఈవెన్ దోని ఉపయోగిస్తాం. ఆల్దోని ఫార్మల్ వేలో ఉపయోగిస్తాం, దోని ఇన్ఫార్మల్ వేలో ఉపయోగిస్తాం, ఈవెన్ దోని ఎంఫసిస్ చేసి చెప్పేటప్పుడు మనం ఈవెన్ దోని ఉపయోగిస్తాం. ఈ మూడింట్లో ఏదో ఉపయోగించినా పర్వాలేదు, కానీ ఫార్మల్ వేలో అయితే it is better to use although, informal వేలో దో ఎంఫసిస్ అంటే నొక్కి చెప్పేటప్పుడు ఈవెన్ దోని ఉపయోగిస్తే చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్టడీడ్ ఎ లాట్ అనేది ఒక సెంటెన్స్, ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ అనేది ఇంకో సెంటెన్స్. ఈ రెండు కూడా పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. నేను బాగా చదివాను లేదా నేను ఎంతో చదివాను. ఐ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్ అంటే నేను పరీక్షలో ఫెయిల్ అయ్యాను లేదా పరీక్షలో ఉత్తీర్ణత కాలేదు అని దాని అర్థం. ఇక్కడ బాగా చదివితే లేదా ఎంతో చదివితే నా యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ క్లాస్ వస్తాను లేదా సెకండ్ క్లాస్ వస్తాను, కనీసం పాస్ అవుతాను అనుకున్నాను. కానీ ఇక్కడ ఏమైంది? నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. ఏంటది? నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను. ఇది ఒక పాజిటివ్ యాక్షన్, దిస్ ఈజ్ అ నెగిటివ్ రియాక్షన్. సో ఈ రెండింటిని మనం కలిపేటప్పుడు ఈ ఆల్దో దో ఆర్ ఈవెన్ దో ఉపయోగించవచ్చు. జనరల్గా మనం ఎలా అంటామంటే, చూడండి, ఐ స్టడీడ్ ఎ లాట్ బట్ ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. నేను ఎంతో చదివాను కానీ పరీక్షలో ఉత్తీర్ణత కాలేదు అని మనం బట్ను ఉపయోగించి, బట్ అనే కంజంక్షన్ ఉపయోగించి చెప్పవచ్చు. అదేవిధంగా బట్టకు బదులుగా మనం ఆల్దోని దోని ఈవెన్ దోని కూడా ఉపయోగించవచ్చు. ఎలా అంటే చూడండి, ఆల్దో ఐ స్టడీడ్ ఎ లాట్ ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఆల్దో ఐ స్టడీడ్ ఎ లాట్ ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఆల్దోకి బదులుగా దో ఉంచవచ్చు, ఈవెన్ దోని కూడా ఉంచవచ్చు. ఫార్మల్ వే, ఇన్ఫార్మల్ వే ఎంఫసిస్ చేసేటప్పుడు ఈవెన్ దోని ఉపయోగిస్తాం. ఆల్దో ఐ స్టడీడ్ ఎ లాట్ ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ అంటే అర్థం, నేను ఎంతో చదివినప్పటికీ పరీక్షలో ఉత్తీర్ణత కాలేదు. నేను ఎంతో చదివినప్పటికీ పరీక్షలో ఉత్తీర్ణత కాలేదు అని దాని అర్థం. చూడండి, ఇక్కడ మనం ఆల్దో దో ఈవెన్ దోని ఫస్ట్లోనే కాకుండా మిడిల్లో కూడా మనం ఉపయోగించవచ్చు. ఎలా అంటే, అలా ఉపయోగించేటప్పుడు ఈ నెగిటివ్ రియాక్షన్ని ముందు ఉంచాలి, పాజిటివ్ యాక్షన్ని తర్వాత ఉంచాలి. ఎలా అంటే చూడండి, ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఆల్దో ఐ స్టడీడ్ ఎ లాట్. ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ దో ఐ స్టడీడ్ ఎ లాట్. ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఈవెన్ దో ఐ స్టడీడ్ ఎ లాట్. వీటన్నింటికి కూడా అర్థం ఒకటే, నేను ఎంతో చదివినప్పటికీ పరీక్షలో ఉత్తీర్ణత కాలేదు. చూడండి మై డియర్ బడీస్, నేను ఎంతో చదివాను కానీ పరీక్షలో ఉత్తీర్ణత కాలేదు. ఈ రెండు వేరు వేరు సెంటెన్సెస్. ఈ రెండింటిని మనం కలిపి చెప్పాలంటే వివిధ రకాలుగా చెప్పవచ్చు. ఎలా అంటే, ఐ స్టడీడ్ ఎ లాట్ బట్ ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఆర్ ఆల్దో ఐ స్టడీడ్ ఎ లాట్ ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఆర్ though I studied a lot I failed in the exam. Or even though I studied a lot I failed in the exam. Or I failed in the exam although I studied a lot. Or I failed in the exam though I studied a lot. Or I failed in the exam even though I studied a lot. వీటన్నింటికి కూడా ఒకటే అర్థం, నేను ఎంతో చదివినప్పటికీ పరీక్షలో ఉత్తీర్ణత కాలేదు. ఇంకో ఎగ్జాంపుల్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే బాగా అర్థమవుతుందని నా అభిప్రాయం. హీ హ్యాస్ ఫుడ్, అతడు ఆహారం కలిగి ఉన్నాడు. హీ కాంట్ ఈట్ ఇట్, అతడు దానిని తినలేడు.
హీ హ్యాస్ ఫుడ్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అతడు ఆహారం కలిగి ఉన్నాడు. అతడు ఆహారం కలిగి లేడు అంటే హీ హ్యాజంట్ ఫుడ్. నో, హీ డజంట్ హ్యావ్ ఫుడ్. డస్ హీ హ్యావ్ ఫుడ్? డజంట్ హీ హ్యావ్ ఫుడ్? వేర్ డస్ హీ హ్యావ్ ఫుడ్? దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది ఒక పాజిటివ్, దిస్ ఈజ్ అ నెగిటివ్. ఈ రెండింటిని మనం జాయిన్ చేయాలంటే బట్ ఉపయోగించవచ్చు, ఇంకా ఈ మూడింటిని కూడా ఉపయోగించవచ్చు. ఎలా అంటే చూడండి, హీ హ్యాస్ ఫుడ్ బట్ హీ కాంట్ ఈట్ ఇట్. అతని దగ్గర ఆహారం ఉంది కానీ ఆ ఆహారాన్ని తినలేడు. ఆల్దో హీ హ్యాస్ ఫుడ్ హీ కాంట్ ఈట్ ఇట్. ఆర్ దో హీ హ్యాస్ ఫుడ్ హీ కాంట్ ఈట్ ఇట్. ఈవెన్ దో హీ హ్యాస్ ఫుడ్ హీ కాంట్ ఈట్ ఇట్. ఆర్ హీ కాంట్ ఈట్ ఫుడ్ దో హీ హ్యాస్ ఫుడ్. He can't eat food even though he has food. అతని దగ్గర ఆహారం ఉన్నప్పటికీ ఆహారాన్ని తినలేడు. అంటే తినలేకపోవడానికి ఏవైనా కారణాలు ఉండొచ్చు. టైం లేకపోవచ్చు, లేకపోతే ఆకలి లేకపోవచ్చు, లేదా లోపల ఏవైనా రోగాలు ఉండొచ్చు. దట్ ఈస్ బియాండ్ ది టాపిక్. ఇక్కడ ఏంటంటే ఇలా మనం దిస్ కైండ్ ఆఫ్ టూ పాజిటివ్ అండ్ నెగిటివ్ సంబంధించిన వాక్యాలని జాయిన్ చేసేటప్పుడు ఆల్దో, దో, ఈవెన్ దో అనే కాంట్రాక్షన్స్ ఆర్ కండిషన్స్ని మనం ఉపయోగిస్తాం. ఆల్దో అనేది ఫార్మల్ వే, దో అనేది ఇన్ఫార్మల్ వే, ఈవెన్ దో అనేది ఎంఫసిస్ చేసి చెప్పేటప్పుడు నా దగ్గర ఆహారం ఉన్నప్పటికీ ఆహారం తినలేకపోయాను. ఇలా మనం ఆల్దో, దో, ఈవెన్ దో ఉపయోగించి వాక్యాలను కలపవచ్చు, జాయిన్ చేయొచ్చు. ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ గెటింగ్ బెటర్ అండర్స్టాండింగ్. ఇమాజిన్ ఫర్ ఎ మూమెంట్, నిన్న నేను ఒక షాప్కి వెళ్ళాను. నా పాకెట్లో మనీ లేదు కానీ ఫోన్పేలో మనీ ఉన్నాయి. కానీ నెట్ లేకపోవడం వల్ల లేదా సమ్ అదర్ ఇష్యూస్ వల్ల నేను కొనాలనుకున్న పుస్తకం కొనలేకపోయాను అనుకోండి. అంటే పుస్తకం కొనలేదు. ఆ సందర్భాన్ని నేను ఒక వాక్యంలో చెప్పాలంటే, నా ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి కానీ ఆ పుస్తకం కొనలేదు. ఐ హ్యాడ్ మనీ ఆన్ ఫోన్పే బట్ ఐ డిడెంట్ బై ద బుక్. ఐ హ్యాడ్ మనీ ఆన్ ఫోన్పే బట్ ఐ డిడెంట్ బై ద బుక్. నా దగ్గర నా ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి కానీ ఆ పుస్తకం కొనలేదు. దాన్ని ఆల్దో, దో, ఈవెన్ దో ఉపయోగించి ఎలా తయారు చేయొచ్చు అంటే, ఆల్దో ఐ హ్యాడ్ మనీ ఆన్ ఫోన్పే ఐ డిడెంట్ బై ద బుక్. దో ఐ హ్యాడ్ మనీ ఆన్ ఫోన్పే ఐ డిడెంట్ బై ద బుక్. ఈవెన్ దో ఐ హ్యాడ్ మనీ ఆన్ ఫోన్పే ఐ డిడెంట్ బై ద బుక్. ఐ డిడెంట్ బై ద బుక్ ఆల్దో ఐ హ్యాడ్ మనీ ఆన్ ఫోన్పే. I didn't buy the book even though I had money on PhonePe yesterday. నిన్న నా దగ్గర ఫోన్పేలో డబ్బులు ఉన్నప్పటికీ ఆ పుస్తకం కొనలేదు. ఇలా మనం రెండు పాజిటివ్ అండ్ నెగిటివ్ వాక్యాన్ని జాయిన్ చేసేటప్పుడు ఆల్దో, దో, ఈవెన్ దోని ఉపయోగిస్తాం. I hope you understood this class well. Try to make some sentences. Try to join some sentences by using although, though and even though. Don't forget subscribe to our channel. Do like if you like. Do unlike if you unlike. Try to give your feedback and try to make some sentences by using these 3 things and put them in our comment box. That's all for this day. Thanks for watching. This is GPN, your evaluation signing out until we meet again.